హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో మా వారు నాకు కొన్న స్టిచ్చింగ్ మిషన్ కోసం చూపిస్తానండి. ఎప్పటి నుంచో ఒక మిషన్ కొనుక్కుందామని ఎప్పుడు మనసులో కోరుకుండేదండి. మనకు రాంది మనకెందుకు అని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ అసలు మనం ప్రయత్నిస్తేనే కదా మనకి వస్తుంది అన్న ఆలోచన తట్టడానికి నాకు చాలా రోజులు పట్టింది. మా ఫ్రెండ్ ఒక ఆమె నేర్చుకుంటుంటే తనతో పాటు సరదాగా ఒక వారం రోజులు వెళ్ళాను. అర్థమైంది. కాకపోతే వాళ్ళ ఇంటికి ఇచ్చిన వర్క్ చేయడానికి నా దగ్గర మిషన్ ఉండేది కాదు. సగంలో ఉండిపోయి మళ్ళీ వదిలేశానండి. తర్వాత అరే వదిలేసానే అని రోజు బాధపడిన రోజులు లేదు. కొనుక్కుందామా అంటే డబ్బులు ఉండేవి కాదు. ఏదో రోజు మనకంటూ వస్తుందిలే, మన కోరిక నెరవేరే రోజు ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించి రోజు ఏదో రూపంలో తలుచుకునేదాన్ని. బయట వాళ్ళు కుట్టకపోయినా మనం కుట్టుకుంటాం కదా, చిన్న చిన్నవి కుట్టుకున్నా సరిపోతుంది కదా అని ఆలోచించుకునేదాన్ని. అలా ఆ రోజు రానే వచ్చిందండి. మెయిన్ ఎవరి వల్ల అయింది అంటే మా తమ్ముడు వల్లే అండి. మా అక్క ఇంటి దగ్గరే ఉంటుంది, స్కూల్ కూడా మానేసింది, ఏదైనా వర్క్ నేర్చుకో అని చెప్పేసి నాకు ఎన్నోసార్లు చెప్పేవాడు. పిల్లలతో కుదరట్లేదురా తమ్ముడు అని చాలాసార్లు చెప్పాను. తనే నాకు ఈ ఐడియా ఇచ్చాడు. ఫస్ట్ అక్క మిషన్ నేర్చుకో, నీకెందుకు నేను కొంటానని కూడా చెప్పాడు. అలానే మీ ఆయన కొండా అని అనుకోవద్దండి, ఆయన కూడా కొంటారు. కాకపోతే పరిస్థితుల రీత్యా నేను ఆయన్ని అడగలేదు అంతే. అడుగుదాం అని అనిపించిన మనకి అసలు రానే రాదు, అలా ఎలా అడుగుతాం అనిపించేది. కానీ మా తమ్ముడు ముందుకు వచ్చాడండి. బావా నువ్వు కొను అని చెప్పేసి మా ఆయనకు 10,000 ఇచ్చాడు. మా ఆయన పైన ఇంకా డబ్బులు వేసి మోటార్తో సహా మొత్తం కొన్నాడండి. 11,000 చిల్లరంతా అయింది మిషన్కి. ఇంటికి తీసుకొచ్చి ట్రావెలింగ్ ఛార్జెస్ అటు ఉంటాయి కదా, ఆ రోజు సాయంత్రం తెచ్చారండి. మంచి రోజు అని చెప్పేసి ఏకాదశి కలిసిన రోజు తీసుకొచ్చారు. ఇంకా మళ్ళీ మరుసటి రోజు మంచి రోజు అవుతుందో లేదో అని తెచ్చిన రోజు మా అత్తగారి చేత బొట్లు పెట్టించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసుకోమని చెప్పామండి. చీర కట్టుకొని పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అప్పటికప్పుడు అండి టైం దాటిపోతుంది, మళ్ళీ ద్వాదశ గడియలు వస్తాయని పెట్టేసుకుంది. కొత్త వస్తువు ఏదైనా సరే మంచిగా పూజ చేసుకుంటే ఎక్కువ రోజులు మన్నుతో ఎవరికన్నా ఉంటుంది కదా. అలా అయితే మేము అలాగే ఆలోచిస్తాం. అత్తగారు కొబ్బరికాయ కొట్టేశారు. మా అత్తగారి చేతుల మీదుగా చేయించేసామండి. నాకు సంబంధించిన వరకు మా ఆయన మా తమ్ముడు వీళ్ళిద్దరూ ప్రతిదీ ఆలోచిస్తారండి ఎక్కువగా. ఏది కావాలన్నా మా ఆయన కొంటారు ముందుగా. ఆయన కుదరకపోతే నా తమ్ముడు కొంటాడు. ఏముందులే ఈ వీడియోలో మీరు అనుకోవచ్చు, కానీ నా కోరిక తీరిందని షేర్ చేసుకున్నాను.